సో గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ఫైనల్ ఇయర్లో లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాం. మీ డిగ్రీ లాస్ట్ సెమిస్టర్, వీఆర్ ఇన్ లాస్ట్ సెమిస్టర్, దట్ ఈస్ 6th సెమిస్టర్. ఓకే, సి యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్. ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ ఇంగ్లీష్. ఓకే, ఫస్ట్ ఇక్కడ వస్తే, ఇక్కడ ముందుకు ఇక్కడ కనబడుతుందా? ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ ఇంగ్లీష్. సెకండ్ వన్ ఈజ్ సెకండ్ లాంగ్వేజ్, దట్ ఈస్ ఫర్ యూ ఇట్ ఈస్ తెలుగు. మీకు తెలుగు కాబట్టి తెలుగు, కొంతమందికి హిందీ ఉంటుంది, కొంతమందికి ఉర్దూ ఉండొచ్చు అని. ఓకే, థర్డ్ సబ్జెక్ట్ ఈజ్ ఆర్ఎంపిఆర్ అంటాం, రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఓకే ఓకే, దెన్ ఫోర్త్ సబ్జెక్ట్ ఈజ్ కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, సిసిఎంఏ అంటాం. కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఈజ్ థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టి. థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టి. సో దిస్ సబ్జెక్ట్ ఐ విల్ టీచ్. నేను ఇది చెప్తాను మీకు. లాస్ట్ సెమిస్టర్లో కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ నేర్చుకున్నారు కదా, దాని కంటిన్యూషన్ అన్నట్టు ఇది. ఓకేనా, లాస్ట్ ఇయర్ టాస్క్ వాళ్ళు వచ్చి క్లాసులు చెప్పారు కదా 3 days, అందులో జిఎస్టీ ఎట్లా చేయాలో మీరు చూసారు. అదే మనం ఇంకా నేర్చుకుంటాం అఫీషియల్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ కంప్యూటర్ పేపర్ అండి. మన దగ్గర ఉన్నది నాకు తెలిసి సైబర్ సెక్యూరిటీ. ఓకేనా, సో టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ అయినాయి? 6 సబ్జెక్ట్స్. ఓకే, ఇందులో మీకు ఆర్ఎంపిఆర్ రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది జస్ట్ 50 marks పేపర్. అది నేను చెప్పను, స్వామి సార్ చెప్తారు. ఓకే, దెన్ కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, స్వామి సార్ విల్ టీచ్. ఓకే, థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టి ఐ విల్ టీచ్. ఓకే, ఇది. సో in this class I will start the first unit. Before the first unit, let me show you the syllabus. This is the so this is the syllabus of GST. Like in every subject we have 5 units in a GST. మీకు రాసుకోమని చెప్పి ఇంతకు ముందు బుక్ ఇచ్చాను మీకు. సో ఫస్ట్ యూనిట్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ టు జిఎస్టీ. జిఎస్టీ అంటే ఏమిటి, దానికి సంబంధించిన పరిచయం అండి ఫస్ట్ యూనిట్. ద సెకండ్ యూనిట్ గెటింగ్ స్టార్టెడ్ విత్ జిఎస్టీ. ఇక్కడ నుంచి ఒరిజినల్ ప్రాక్టికల్స్ ఉంటాయి జిఎస్టీ. ఓకే, సో థర్డ్ వన్ రికార్డింగ్ అడ్వాన్స్డ్ ఎంట్రీస్, జిఎస్టీ అడ్జస్ట్మెంట్ అండ్ రిటర్న్ ఫైలింగ్. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ గెటింగ్ స్టార్టెడ్ విత్ జిఎస్టీ సర్వీసెస్. ఇక్కడేమో ప్రొడక్ట్స్, గూడ్స్, ఇక్కడ సర్వీసెస్. మీకు లాస్ట్ సెమ్లో కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ చెప్పినప్పుడు గూడ్స్ ప్రొడక్ట్స్ ఎట్లా చేయాలి, సర్వీసెస్ ఆప్షన్ మార్చుకుంటాం మనం అంతే. కానీ సేమ్ అట్లనే ఇక్కడ కూడా అంతేనండి. ప్రొడక్ట్స్ కి సంబంధించి సెకండ్ యూనిట్ లో ఉంటే, ఇన్ ద ఫోర్త్ యూనిట్ యూ విల్ లెర్న్ అబౌట్ సర్వీసెస్. జస్ట్ యూ విల్ చేంజ్ ది ఆప్షన్, దట్స్ ఆల్. ఓకే, సో అట్లానే యూ విల్ హ్యావ్ రికార్డింగ్ అడ్వాన్స్డ్ ఎంట్రీస్ అండ్ మైగ్రేషన్ టు ఈఆర్పి. వాట్ ఈస్ ఈఆర్పి ఫుల్ ఫామ్ ఏం చెప్పాను? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. వెరీ గుడ్. సో ఇట్లా 5 units ఉంటాయండి. ఓకే, సో నౌ I will start the first unit, that is goods and services tax. జిఎస్టీ అంటే మీకు తెలుసు అండి, ఫుల్ ఫామ్ జిఎస్టీ అనేది తెలుసు కదా. మీరు మెయిన్గా చిన్న ఇంటి దగ్గర ఉన్న చిన్న షాపులలో మనకేం బిల్లు ఇవ్వరు నార్మల్గా. కానీ పెద్ద షాపులో మీరు ఏమేమి పెద్ద షాపులు విజిట్ చేశారు, బిల్లు ఇచ్చినవి ఏం? డిమార్ట్, మోర్కు పోయినారు ఎప్పుడన్నా? అట్లనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ, చెన్నై షాపింగ్ మాల్ కానీ పోయినారు కదా, జీవి మాల్. అండ్ వాళ్ళు బిల్ ఇచ్చినప్పుడు అందులో జిఎస్టీ ఉంటుంది, చూసారా? ఎప్పుడన్నా గమనించారా? డిడ్ యూ వెరిఫై ద బిల్? మీ దగ్గర ఇప్పుడు ఏమైనా బిల్ ఉందండి? యూ హ్యావ్ నో బిల్. లెట్ మీ చెక్. నా దగ్గర ఏమైనా బిల్ ఉందేమో చూస్తానండి. సరే, దేనికి సంబంధించిన బిల్లు ఉంటే నేను చూపిస్తాను. జేబులో ఏది లేదు ప్రస్తుతం. ఓకే, రైట్. నెక్స్ట్ డే టుమారో I will bring. Only day before yesterday I paid for my watch repair. A GST bill is generated. They gave Titan I+ దగ్గరికి పోయినాను. మన ఇల్లందు క్రాస్ వైరా రోడ్లోనే ఉంది టైటన్ I+ చూసారా టాటా వాళ్ళది ఎప్పుడన్నా?
So I went to there, watch repairing. Okay. So that I will show. So గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అంటాం. ఇది ప్రపంచంలో ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. ఇన్ విచ్ కంట్రీ జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్, డూ యూ నో? ఫ్రాన్స్ లో ఫస్ట్ టైం జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి. మన దేశంలో కూడా 2010 నుంచి జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నారు. బట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ ద స్టార్టింగ్ ఆఫ్ జిఎస్టీ, ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ వాజ్ పోస్ట్ పోన్డ్ ఇన్ ఇండియా టు 1st July 2017. 1st July 2017 నుంచి జిఎస్టీ అనేది మన దేశంలో స్టార్ట్ అయిందండి. ఓకేనా? యాక్చువల్లీ దే స్టార్టెడ్ టు ఇంప్లిమెంట్ జిఎస్టీ ఇన్ అవర్ కంట్రీ డ్యూరింగ్ ది ఇయర్ 2010. అప్పుడు పోస్ట్ పోన్ అయ్యి అనుకోని కారణాల వల్ల 2017 July 1st నుంచి మొదలైంది. ఓకే, మన దగ్గర ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, యూ కెన్ సీ యాక్చువల్లీ I told no, originally in the name of VAT, it was introduced in France and then GST in Canada. ఓకే, సో ఇది మన దేశంలో రావడానికి కేల్కర్ టాస్క్ ఫోర్స్ అనే వాళ్ళు, కేల్కర్ అధ్యక్షతన ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. హౌ టు ఇంట్రడ్యూస్ న్యూ టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 2003. దాని రికమెండేషన్స్ ని బేస్ చేసుకొని ఇన్ ద ఇయర్ 2010 అవర్ కంట్రీ wanted to start GST, but later it was postponed to 2017 July 1st. Okay, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయటం జరిగిందండి. ఫర్ దిస్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నెంబర్ ఈజ్ 101. యూ హ్యావ్ టు రిమెంబర్. రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. మనం కొత్తది ఇంప్లిమెంట్ చేయాలంటే రాజ్యాంగ సవరణలు ఇంపార్టెంట్ చేస్తుంటాం కదండి. సో అట్లా 101st అమెండ్మెంట్ బిల్ వాజ్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్. బేస్డ్ ఆన్ దట్ మనకు ఇది చేయటం జరిగిందండి. జిఎస్టీలో యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. జిఎస్టీ కౌన్సిల్ అంటాం, ఎపెక్స్ బాడీ. జిఎస్టీ దేని మీద ట్యాక్స్లు ఎంత నిర్ణయించాలి అనేది. ఓకేనా? ఇప్పుడు మేము మా ఇన్కమ్ మీద ఏం కడతామండి? ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. మీరు పర్చేజెస్ చేసిన, సేల్స్ చేసినా కానీ జిఎస్టీ వీ హ్యావ్ టు పే. ఓకే, సో దట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అవర్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ద డైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా? సో జిఎస్టీ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఇంట్రడ్యూస్ చేయకముందు మన దేశంలో చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండే. ఇప్పుడు మీకు నోట్స్ రాసుకోమని ఇచ్చాను కదా, అందులో వాట్ ఆర్ ద ట్యాక్సెస్ సబ్స్యూమ్డ్, ఇంకా మీరు అక్కడి వరకు రాలేదు. వాట్ ఆర్ ద ట్యాక్సెస్ సబ్స్యూమ్డ్ అండర్ జిఎస్టీ అనేది ఉన్నది. సో ఇవన్నీ ట్యాక్స్లు మనకి ఇప్పుడు వస్తుంది. ముందు ఎవరు రాశారు? వెరీ గుడ్, వెరీ గుడ్. సో అప్పుడు మనం ఏమేమి ట్యాక్స్లు కలిపి జిఎస్టీ అయింది అనేది మనం చూద్దాం. ఓకేనా? ముందు ముందు వస్తుంది. యూ హ్యావ్ టు రైట్ ద సిలబస్, ద ఫస్ట్ పేజ్. ఓకే, సో జిఎస్టీ లాంచ్ ఐ టోల్డ్ నో. సో జిఎస్టీ కౌన్సిల్లో ఎవరండి? కంట్రీస్ ఫినాన్స్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. హూ ఈజ్ కంట్రీస్ ఫినాన్స్ మినిస్టర్ నౌ? మన ఆర్థిక మంత్రి ఎవరండి దేశ స్థాయిలో? నిర్మలా సీతారామన్ పేరు విన్నారా? మరి యూ హ్యావ్ టు రిమెంబర్. మీకు లాస్ట్ సెమిస్టర్లో కూడా చెప్పాను. మీ క్లాస్లో అమ్మాయిలు ఉన్నారు, ఆమె దేశంలోనే పవర్ఫుల్ మహిళలో ఒకరు. యూ హ్యావ్ టు రిమెంబర్ హర్ నేమ్, నిర్మలా సీతారామన్. ఓకే, వెరీ పవర్ఫుల్ ఫినాన్స్ మినిస్టర్. ఓకే, సో ఆమె అధ్యక్షతన దేశంలో ఉన్న అన్ని స్టేట్స్లో ఫినాన్స్ మినిస్టర్స్ మెంబర్స్గా ఉంటారు జిఎస్టీ కౌన్సిల్. ఓకే, సో అది పీరియాడికల్గా దే విల్ కండక్ట్ రివ్యూ మీటింగ్స్. దేని మీద ఎంత ట్యాక్స్ ఉండాలి అనేది నిర్ణయించడం అనేది వాళ్ళు చేస్తారు. ఓకే, అగైన్ యూ హ్యావ్ టు రిమెంబర్. మీకు ఒక 2 months బ్యాక్ జిఎస్టీ రేట్స్ తగ్గి చాలా వాటి మీద తగ్గినాయి. మీకు తెలుసానండి? వార్తలు విన్నారా మీరు? మన స్టాఫ్లో కూడా 2 కార్లు కొన్నారండి, కొత్త కార్లు కొన్నారు. జిఎస్టీ రేట్స్ తగ్గినాయని. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నారు. కార్లు లాస్ట్ మంత్ ఒక 2 నెలల క్రితమే కొన్నారు. జిఎస్టీ రేట్స్ తగ్గటం ఇంకా బెనిఫిట్ అయింది. సుమారు 1,02,00,000 వరకు బెనిఫిట్ అయింది. ఓకేనా? ఇది వరకు ప్రీవియస్లీ ఎర్లియర్ 5 different ట్యాక్స్ స్లాబ్స్ వర్ దేర్ ఇన్ జిఎస్టీ. నేను ఇప్పుడు మారిన తర్వాత అది 3 ట్యాక్స్ స్లాబ్స్కే మారింది. ఓన్లీ 3 types ఆఫ్ ట్యాక్స్ స్లాబ్సే ఉన్నాయి జిఎస్టీలో. ఇంతకుముందు 5 ఉండే. నౌ దే హ్యావ్ లిబరలైజ్, ఇంకా తగ్గించారు అందరికి సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో. సింప్లిఫై చేద్దాం ప్రొసీజర్ అని చెప్పి. ఓకేనా? సో అందుకనే ఇప్పుడు చాలా వస్తువుల మీద ధరలు తగ్గినాయండి గతంతో పోలిస్తే, ఇంక్లూడింగ్ మెడిసిన్స్.
చాలా మంది వాడే మందులతోటి సహా ఎంతో మంది వాడే మందులు నిత్య జీవితంలో ఎంతో మంది వాడుతుంటారు కదా రకరకాల కారణాల రీత్యా. నాకు ఒక నెల 2 నెలల క్రితమే ఒక వ్యక్తి దారిలో మా ఇంటి పక్కన సందులో ఉంటాడు. సార్ నేను రెగ్యులర్గా వాడే బీపీ షుగర్ మందుల మీద నాకు చాలా తగ్గింది సార్ అని చెప్పి. నేను అడగలేదు, అదే నేను ఎక్కడికి పోతున్నారని మాటల్లో వచ్చి మెడికల్ షాప్ పోతున్నా సార్, లాస్ట్ మంత్ తోటి పోలిస్తే నాకు ఈ సంవత్సరం ఈ నెల చాలా తగ్గింది సార్ బిల్ అని చెప్పాడు అతనంతట అతను. ఓకే, సో కాబట్టి ఎకానమీకి ఒక పుష్ ఇవ్వటానికి మరి గవర్నమెంట్కు ట్యాక్స్ తగ్గిస్తే నష్టమా లాభమా? ఇండివిజువల్గా మనకు లాభం, గవర్నమెంట్కి నష్టమా లాభం? అంటే లాభం బాగుంటది కదా సార్, ఎక్కువ మంది కొంటారు. ఇప్పుడు ఈ పెన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పెన్నులు ఉన్నాయమ్మా, ఓకేనా? ఇది పెన్నులు గతంలో జిఎస్టి రేటు పెరక్క ముందు ఇది తగ్గక ముందు 20 ఉంది, ఇది 10 రూపీస్ ఉంది. ఇప్పుడు ఇది 20 ఉన్నది 15కే వచ్చింది, ఇది 10 రూపీస్ ఉన్నది 8 రూపీస్ అయింది అనుకోండి. ఇప్పుడు కొంత మిడిల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, కొంత లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు దీనికంటే ఇది మంచిగా రాస్తుంది కదా. ఇంతకు ముందు 20 రూపీస్ ఇప్పుడు 5 రూపాయలు తగ్గింది కదా, దీంట్లోనేమో 2 రూపీస్ తగ్గింది, 10 ఉన్నది 8కి వచ్చింది. కానీ ఇది 20 నుంచి 15 అంటే 5 రూపీస్ తగ్గింది. కాబట్టి కొంచెం క్వాలిటీ మంచిది వాడదామని దీంట్లో షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా కొద్దిమంది అట్లా. ఇప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు ఏది మన రాజాసాబ్ సినిమా ఉందండి, ప్రభాస్ది సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ సంకలు గుర్తుకొని చూడటానికి ఎదురు చూస్తూ ఉన్నారు అనుకోండి కొద్దిమంది మన స్టూడెంట్స్ కానీ ఇంకెవరండి. అది సినిమా టికెట్ల ధరలు మొదటి రోజులలో ఎక్కువ ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో, అట్లా లేకుండా తక్కువ చేశారనుకోండి ఎక్కువ రోజులు ఎక్కువ మంది చూస్తారు కదా. అట్లా ఆలోచన గవర్నమెంట్ కూడా అట్లా ఏంటి అంటే మనము తగ్గిస్తే ఇంకా ఎక్కువ మందికి కొంటారు కదా. ఓకేనా, ఇప్పుడు టీ ఉన్నదండి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంకొక ఉదాహరణ చెప్తాను. టీ ఉన్నది, రోజు మనం బజార్కి పోతే ఒక 10 రూపాయలు పోతే టీ కప్పు మనం పొద్దున ఒకటి చాయ్ సాయంత్రం ఒకటి చాయ్ తాగుతున్నాం అనుకోండి. ఇప్పుడు 10 రూపాయలు అనేది 7 రూపాయలే చేశాడు షాప్ అతను. మనం 2 సార్లు తాగేది ఇంకోసారి తాగితే మంచిది కదా అని అనిపిస్తుంది. ఓకేనా, ఇంతకుముందు 20 రూపాయలు పెడితే 2 కప్పులే తాగాము, ఇప్పుడు 21 రూపాయలు, 1 రూపాయికి ఇంకొక కప్పు వస్తుంది మనకు. 7 రూపాయలు 10 రూపాయలు అయింది, 7 రూపాయలు అయింది. సో అట్లా మనం తగ్గినా కానీ కొన్ని సందర్భాల్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది దేశానికి. ఇప్పుడు సేల్స్ బాగా పెరిగితే మళ్ళీ వాళ్ళు ట్యాక్స్ కడతారు కదా, గవర్నమెంట్కి జిఎస్టీ రూపంలో పోతుంది కదా పన్ను. సో అట్లా పెంచుకోవచ్చు అన్నట్టు, రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. అట్లనే దేశంలో ఎంతో మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు అనుకోండి, మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఏం జరగాల? సంస్థలు స్థాపించబడాలి. సంస్థలు స్థాపించబడిన దాంట్లో ఏం కావాలి? పని జరుగుతుండాలి నిరంతరం. ఇప్పుడు గతంలో 2 పెన్నులే కొనేవాడు, ఇప్పుడు ధర తగ్గితే ఇంకొక పెన్ను ఎక్స్ట్రా కొంటాడు. ఆ పెన్ను ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేయడానికి ఇంకొక ఎంప్లాయీస్ని పెట్టుకోవాల్సింది కదా కొద్దిమందిని. అట్లా కొద్దిమందికి ఉద్యోగం వస్తుంది కదా. మరి ఉద్యోగం వచ్చిన వాడికి ఇన్కమ్ వస్తుంది కదా, మళ్ళీ వాడు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కదా ఒక స్థాయికి పోయినాక. దాని వెనక ఇంత తతంగా ఉంటుంది, ఒక చైన్ అన్నట్టు. ఓకే, మీకు పైన కనపడేది ఓహో గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గితే నష్టమే అని అనిపిస్తుంది, కానీ ఎంతో మందికి ఉద్యోగం జనరేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అల్టిమేట్గా వాళ్ళ ఇన్కమ్ కానీ మన ఎంటర్ప్రైజెస్ వాళ్ళ యొక్క సేల్స్ మీద కానీ దే హ్యావ్ టు పే ట్యాక్స్. సో ఆ విధంగా ఒకవేళ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా, సో జిఎస్టి కౌన్సిల్ ఈస్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. సిమిలర్ స్ట్రక్చర్ ఆఫ్ జిఎస్టి ఇన్ ఇండియా, ఇది చూడండి, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ జిఎస్టి ఇన్ ఇండియా. సిజిఎస్టి ఉంటుంది, ఎస్జిఎస్టి ఉంటుంది, ఐజిఎస్టి ఉంటుంది. మెయిన్ 3 సిస్టమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన కంట్రీలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, ఇంకేమున్నది యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతం అని కూడా ఉన్నాయి కదా, అవునా? సో అట్లానే ఇక్కడ మనకు సెంట్రల్ జిఎస్టి అంటే దాని మీద ఉన్న పన్ను అంతా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకే, వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ ఇంటర్న్ డిస్ట్రిబ్యూట్ టు ద స్టేట్ గవర్నమెంట్స్. అది డిఫరెంట్ థింగ్. అది ఆ ఇన్కమ్ మొత్తం ఆ ట్యాక్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఎస్జిఎస్టి అంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, ఇది ఏం చేయటం జరుగుతుందండి? స్టేట్ జిఎస్టి మొత్తం స్టేట్కి కన్సర్న్ స్టేట్కే ఉంటుంది. ఓకే, దెన్ యూ హ్యావ్ ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇంటిగ్రేటెడ్ ఇది దేని మీద లెవీ చేస్తారంటే, దేని మీద విధిస్తారంటే, లెవీ మీన్స్ ఇంపోజింగ్. దేని మీద విధిస్తారు అంటే ఇంటర్ స్టేట్ సప్లైస్ అండ్ ఇంపోర్ట్స్. ఇంటర్ స్టేట్ అంటే ఒక స్టేట్ ను ఇంకొక స్టేట్ కి అమ్మకాలు సేల్స్ అయినాయి అనుకోండి, సేల్స్ పర్చేస్ అయినాయి అనుకోండి, దాని మీద విధించేదాన్ని ఐజిఎస్టి అంటాం. మీ బిల్లులో ఐజిఎస్టి బిల్లు వచ్చింది అనుకోండి, మీరు ఏదైనా కొంటే మీరు అది ఎక్కడి నుంచి కొన్నట్టు అంటే వేరే స్టేట్ నుంచి కొన్నట్టు. వేరే స్టేట్ నుంచి కొంటేనే మీకు ఐజిఎస్టి వస్తుంది, లేదా వేరే కంట్రీ నుంచి కొంటేనన్నా ఐజిఎస్టి వస్తుంది. సో వెదర్ ఇట్ ఈస్ ఇంటర్ స్టేట్ ఆర్ ఇంపోర్ట్స్,
దాని మీద విధించే పన్నును ఐజిఎస్టి అంటాం. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జిఎస్టి ఇన్ అవర్ కంట్రీ. సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. Okay, CGST stands for Central Goods and Services Tax. SGST stands for State Goods and Services Tax. IGST stands for Integrated Goods and Services Tax. Okay, so Integrated Goods and Services Tax is levied on interstate supplies or imports. Okay, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి లేదా ఒక రాష్ట్రానికి ఇంకొక కేంద్ర పాలిత ప్రాంతానికి లేదా ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఇంకొక కేంద్ర పాలిత ప్రాంతానికి మధ్యలో అమ్మకాలు కొనుగోలు జరిగితే ఐజిఎస్టీ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. ఓకే, కమింగ్ టు బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ చెప్పానండి. మేము నెక్స్ట్ టాపిక్లో వస్తుంది మళ్ళా. ఎంతో రకరకాల పన్నులు ఉండేవండి ఇంతకుముందు. ఆ లిస్ట్ మీకు మీకు షేర్ చేశాను, బుక్ ఇచ్చాను. ఆ ట్యాక్స్లు అన్ని పోయి ఒకటే ట్యాక్స్ వచ్చింది ఇప్పుడు జిఎస్టీ. బిఫోర్ జిఎస్టీ దెర్ వర్ సో మెనీ ట్యాక్సెస్. వ్యాట్ అని, కస్టమ్స్ డ్యూటీ అని, ఎక్సైజ్ డ్యూటీ అని రకరకాలుగా ఉండేవి. అవన్నీ తీసేసి నౌ సింగిల్ ట్యాక్స్ సర్వీసెస్ ట్యాక్స్ అని రకరకాల ట్యాక్స్లు ఉండేవండి బిఫోర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ. సో సెవెరల్ ట్యాక్సెస్ వర్ సబ్స్యూమ్డ్ అండర్ ఎ సింగిల్ ట్యాక్స్. ఓకేనా, ట్యాక్స్ రేట్స్ కూడా విపరీతంగా ఉండే. అవన్నీ తగ్గించి సింప్లిఫై చేసి నౌ సింగిల్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ అవర్ కంట్రీ. పరోక్ష పన్నుల కోసం ఒకటే ఒక ట్యాక్స్ సిస్టమ్ స్ట్రక్చర్ని తెచ్చారండి, అదే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, సో ఇట్ ఈస్ సింప్లిఫైడ్ అండ్ యూనిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. దెన్ సిమిలర్లీ ఎలిమినేటెడ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏమిటి అంటే, పదం బాగా గుర్తుపెట్టుకోండి, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు నేను పెన్ను కొంటున్నాను అనుకోండి, నేను పెన్ను తయారు చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, తయారు చేసేటప్పుడు దాని రా మెటీరియల్ ఉన్నప్పుడు పెన్ను తయారు చేయడానికి ఏం కావాలండి? ఇంక్ కావాలి, కలర్ కావాలి, దాని ప్లాస్టిక్ కావాలి, లేకపోతే రీఫిల్ చివరిలో ఉండే నిప్పు ఒకటి ఉంటుంది కదా, అది కావాలి. అలాంటి రకరకాలుగా ఉంటాయి. అవన్నీ కొనేటప్పుడు నేను రా మెటీరియల్ కొనేటప్పుడు ఒక ట్యాక్స్ కడతానండి. మళ్ళీ తయారు చేసినాక నెక్స్ట్ స్టేజ్లో ఇంకొక ట్యాక్స్ కడతాను మళ్ళీ తయారు చేసినాక. నేను ఏం చేయొచ్చు అంటే, గవర్నమెంట్కి రా మెటీరియల్ కొన్నప్పుడు ఎంత ట్యాక్స్ కట్టానో అది నెక్స్ట్ స్టేజ్లో తగ్గించుకోవచ్చు అండి. ఓకేనా, ఇప్పుడు నేను ఈ 10 రూపాయల పెన్ను ప్రొడ్యూస్ చేయడానికి రా మెటీరియల్ స్టార్టింగ్ స్టేజ్లో 5 రూపాయలు ఈ రా మెటీరియల్ కొన్నాను, అందులో 1 రూపీ ట్యాక్స్ కట్టాను అనుకోండి. నెక్స్ట్ స్టేజ్లో ఇంకో 2 రూపీస్ నేను ట్యాక్స్ కట్టాలి. అప్పుడు నేను ఏం చెప్పి చూపించవచ్చు అంటే, గతంలో మొన్న 1 రూపాయి కట్టాను సార్ ట్యాక్స్, ఇప్పుడు ఇంకొక బ్యాలెన్స్ 1 రూపాయి కడితే సరిపోతుంది. సో దట్ ఈస్ రిడక్షన్ ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. అర్థమైందండి? గతంలో కట్టిన ట్యాక్స్ని మనం తగ్గించుకొని చూపించుకోవచ్చు. ఆ గతంలో అట్లా లేదు, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ముందు అట్లా లేదు. ఎన్ని స్టేజ్లు ఉంటే అన్ని స్టేజ్లో అడిషనల్గా ట్యాక్స్ కడుతూ ఉండాల్సి వచ్చేది, డబల్ ఎఫెక్ట్ ఉండేది. ఓకే, సో అది తగ్గించడం కోసం ఈ జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. మీరు చూడండి, అంతే ఎందుకండి, ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా మొన్న, లాస్ట్ ఇయర్ జరిగిందా, పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగిందా చిన్నది, కొన్ని కోట్లు ఖర్చు అయింది. ఆ డబ్బులన్నీ ఎక్కడివండి? గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వస్తేనే కదండి. జిఎస్టీ రూపంలో కొన్ని మంచి ఇన్కమ్ వచ్చింది గవర్నమెంట్, వస్తుంది. అది అంతా కూడా దేశ రక్షణ కోసం, దేశ సంరక్షణ కోసం కొంత కేటాయించడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ విల్ సీ టు ఇట్ దట్ కంట్రీ ఈజ్ ప్రొటెక్టెడ్ ప్రాపర్లీ. అసలు ఎన్నో సంక్షేమ చర్యలు చేపడుతున్నారు కదా, మీకు స్కాలర్షిప్స్ వస్తున్నాయి. మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి. మరి గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయండి? గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు 3,000 crores ఆగిపోయినాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు లేట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మీరు మార్చి లోపల కండక్ట్ చేయకపోతే నిధులు రావు, ఇక ల్యాప్స్ అయిపోతాయి. సో దానికోసమని తొందరగా ఇమీడియట్గా కండక్ట్ చేశారు గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఓకేనా, అవి ట్యాప్ చేయాలి, అవి యూటిలైజ్ చేసుకోవాలి. మన గ్రామాల అభివృద్ధి జరగాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 3 crores వచ్చింది. ఆ 3 crores ఇక వాపస్ వెళ్ళిపోతాయి. అది గవర్నమెంట్ ఇవ్వదు ఇక మనకి ఎప్పటికీ. సో అందుకని ఇమ్మీడియట్గా అది ఎట్లన్నా సరే చేయాలి అని చెప్పి బీసీ రిజర్వేషన్స్ ఫస్ట్ ఒకసారి 2 నెలల క్రితం బీసీ రిజర్వేషన్స్ బిల్లు తెచ్చారు. అది సుప్రీంకోర్టు కాదన్నది, రకరకాల స్టేజ్లలో దానికి ఎదురు దెబ్బ తగిలి. అందుకని పాత రిజర్వేషన్ సిస్టమ్ మీదనే ఇమీడియట్గా ముందుకెళ్ళారు. ఓకేనా, సో అట్లా గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫండ్ యూటిలైజ్, ఆ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే బై వే ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంది. ఓకే, సో ఎన్హాన్స్డ్ కాంప్లయన్స్ త్రూ డిజిటలైజేషన్. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఎగ్జామినేషన్ ఫీజు ఎట్లా కట్టారండి? క్యాష్ ఇచ్చారు ఆఫీసులో. మరి ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఎట్లా కట్టారండి? ఆన్లైనే కదా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారు, వెళ్ళిపోయింది.
సో దట్ ఈస్ వాట్ డిజిటలైజేషన్. సో ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ నౌ డిజిటలైజ్డ్ ఆర్ డిజిటైజ్డ్. సో జిఎస్టీలో మొత్తం కూడా డిజిటలైజేషన్ అనండి. మనం ఫిజికల్గా ఇస్తే మనం ఏదైనా డబ్బులు ఇచ్చామనుకోండి, అంతే బస్సు ఎక్కామనుకోండి, మనకు మీకు ఫ్రీనే అనుకోండి, బస్సు ఎక్కితే వాడు కండక్టర్ చిల్లర ఇస్తాడా లేదా దిగే వరకు మనకు అదే టెన్షన్ ఉంటుంది. ₹1 రావాల్సి వచ్చిన ఆ జర్నీ ఎంజాయ్మెంట్ ఉండదు మనకు. అది దిగినాక వస్తుందా రూపాయి వస్తుందా లేదా, ఇంతమంది జనాలను తోసుకుంటూ పోయి ₹1 అడగాలన్నా ఉంది. దారిలో ఎంతో మంచి మంచి సీనరీస్ కనపడుతుంటాయి. అవన్నీ మిస్ చేసుకొని మనం దాని గురించి వాళ్ళకి ₹2 వస్తాయా లేదా, అది రాకపోతే కండక్టర్ ఇంటికి పోయి తెలుసుకోవాలా ఎట్లా అనేది. అరే అది నేచర్ నిజంగా. అదే ఆ రూపాయి మనకు టికెట్ ధరలో ఉందనుకోండి, మనం పట్టించుకోము. కానీ టికెట్ ధరకు అదనంగా ₹2 కండక్టర్ దగ్గర ఉన్నాయనుకోండి, అరే ఇది ఎట్లా వస్తుంది, మళ్ళీ నాకే ఇస్తాడా ₹2, ముగ్గురు నలుగురు కలిపి పంచుకోమని ఇస్తాడా? ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సో అట్లా మనం, దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. సో కాబట్టి అది అలాంటివన్నీ ఎలిమినేషన్ అయిపోతున్నాయి డిజిటలైజేషన్ తోటి. ఓకేనా? సో నిజంగా ఇంతకు ముందు బజార్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ జేబులో ఒక 2-3 వేలు, మినిమం ఒక 3-4 వేలు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి ముఖ్యంగా ఇంకా ఇంపార్టెంట్, అసలు ఈవెన్ కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా మనం పాలు కూరగాయలు చిన్న చిన్న రూపాయికి కూడా మనం వీఆర్ యూజింగ్ ఫోన్. దట్ ఈస్ డిజిటలైజేషన్. మనం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు 10 ఏళ్ల క్రితమే చెప్పారు పవర్లోకి వచ్చినాక, అసలు మీరు ఫిజికల్ గా క్యాష్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, మీరు బ్యాంక్ కూడా పోవాల్సిన అవసరం ఉండదు ఇక నుంచి, ఒక 5 ఏళ్ల తర్వాత చూడండి అని చెప్పారు ఆయన. మీకు ఇంకా ఒక విషయం తెలుసో లేదు, ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో కూడా లేదండి ఇది యూపీఐ సిస్టమ్ అంటాం మనం. యూపీఐ ట్రాన్స్ఫర్స్ అమెరికా లాంటి కంట్రీలో కూడా లేదు. వాళ్ళ కార్డు తీయాల్సిందే, ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు తీసుకుంటారు షాపులలో. మన లెక్క సెల్ తీసి స్కాన్ చేసి లేదు, మన దగ్గరే ఉంది. ప్రపంచ దేశాలు అందుకనే ఆశ్చర్యపోతున్నాయి మన ఇండియా డెవలప్మెంట్ చూసి. మీ మిత్రులు ఎవరైనా ఉంటే, మీ బంధువులు ఎవరైనా ఉంటే ఫారెన్ కంట్రీస్ ఉంటే కనుక్కోండి, వాళ్ళ దగ్గర మొత్తం కార్డే. నువ్వు కార్డు మర్చిపోయినా ఉంటే గోవిందని పని. కానీ ఇక్కడ మనకి ఏం లేదు, చిన్న సెల్ ఉంటే చాలు. ఓకే, మీకు సెల్ కూడా అవసరం లేదు. ఆ షాప్లోకి పోయి మీరు సెల్ మీ దగ్గర లేదు సెల్, మీ ఇంట్లో అమ్మకో నాన్నకో ఫోన్ చేసి అతని మొబైల్ నెంబర్ చెప్పి, సార్ మీ ఇంటి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ మీకు డబ్బు అంటే, మనకు ట్రాన్స్ఫర్ అయిపోతున్నది కదా. అవును, మరి నువ్వు కార్డు మర్చిపోయినావు అనుకో కథమే కదా, నీ పని గోవింద కదా. అవునా, అందరికి ఎందుకు ఉంటుంది అట్లా? నా ఇన్కమ్ బాగుంటే అట్లా దాన్ని బట్టి ఉంటుంది అంతే. అవును, మరి ఇప్పుడు నీ ఏటీఎం కార్డులో ఉంటే నీ అకౌంట్ లో ఉన్నాయే వస్తాయి కదా. అట్లనే అక్కడ కూడా మన యొక్క స్థితిని బట్టి, బేస్డ్ ఆన్ యువర్ స్టేటస్, ఫినాన్షియల్ స్టేటస్, వీఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. గ్రీన్ కార్డు మనం అక్కడ ఉండటానికి, నివసించడానికి. ఓకే, క్రెడిట్ కార్డ్ ఈజ్ డిఫరెంట్, గ్రీన్ కార్డ్ డిఫరెంట్, ఏటీఎం కార్డ్ ఈజ్ డిఫరెంట్. ఏటీఎం కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అంటే ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంటే అంతవరకే వాడుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి అంటే, మనము బ్యాంకు నుంచి కొంత మన యొక్క స్టేటస్ను బట్టి వాళ్ళు క్రెడిట్ కార్డు ఇస్తారండి, మనకున్న ఇన్కమ్ను బట్టి. మనం ఇప్పుడు ఇది చూడండి, దిస్ ఈజ్ క్రెడిట్ కార్డ్, ఇది ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు. ఇప్పుడు నాకు నెలకు ఎంత 1,50,000 1,50,000 నేను వాడుకోవచ్చు అండి. దాని మీద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. ఈ నెల నేను ఎక్స్ట్రా వాడుకుంటాను, నా అకౌంట్లో ఉండవు డబ్బులు, డైరెక్ట్ దీని నుంచే వాడుకుంటాను. ఈ నెల లోపల కట్టాలి, లాస్ట్ డేట్ ఒకటి ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 10th వరకు నేను 1,50,000 ఎంత వాడుకున్నా అంత కట్టేసేయాలి. ఒకవేళ కట్టకపోతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, హెవీ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను గుర్తుపెట్టుకొని కట్టాలి, నాకు మెసేజ్ వస్తుంది, ఎవ్రీ మంత్ మెసేజ్ వస్తుంది, మీరు ఈ డేట్ వరకల్లా ఈ అమౌంట్ కట్టాలి. ఓకేనా? అందుకని మర్చిపోకుండా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నాకు ఐసిఐసిఐ బ్యాంకులో ఒక అకౌంట్ ఉంది, దానికి ఇది లింక్ చేశాను, ఆటోమేటిక్గా నా అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. నేను మర్చిపోకపోయినా సంబంధం లేదు. కాకపోతే ఏం చేయాలంటే, నా అకౌంట్లో అంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల నేను 30,000 వర్త్ బట్టలు ఇంకేమైనా కొన్నాను, సంక్రాంతి షాపింగ్ చేశాను, ఇంకేమైనా కొన్నాను, ఇన్సూరెన్స్ కట్టుకున్న కారుది ఫర్ ఎగ్జాంపుల్, నెల చివరిలో నాకు 30,000 బ్యాలెన్స్ అందులో ఉన్నాయనుకోండి, కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా దాని నుంచి. ఒకవేళ 30,000 కంటే తక్కువ ఉన్నది అనుకోండి, నేను మర్చిపోయినా, ఏదో సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ మర్చిపోయినా, కోడి పందాలకు పోయినా ఆంధ్రాలో, అక్కడ మర్చిపోయినా, సంకలు గుర్తుకుంటూ వచ్చా, కోడి పందాల్లో గెలిచానని చెప్పి. అప్పుడు ఈ 30,000 కట్ట కావు కాబట్టి నేను దాని మీద చాలా విపరీతమైన ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. అట్లా ఎన్ని రోజులు డిలే అయితే అంత ఇంట్రెస్ట్ ఇస్తారు. సో దట్ ఈస్ ఈ క్రెడిట్ కార్డ్. గ్రీన్ కార్డ్ అంటేనేమో అక్కడ ఉండడానికి, నివసించడానికి నీకు లైసెన్స్ అనేది. ఓకేనా? సో నేను ఓకే, అది నేను ఒకసారి చూసినట్టు చెప్తాను మళ్ళీ. ఓకేనా? ఓకే, సో ఇట్ విల్ ఫెసిలిటేట్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్, అంటే ఆర్థిక
సమ్మేళనానికి, ఆర్థిక ప్రగతికి జిఎస్టీ అనేది దోహదం చేస్తుందండి. ఇట్లా కొన్ని ఏదైతే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తగ్గించడం అనేది జరుగుతున్నది. రకరకాల ట్యాక్స్లు అన్ని పోయినవి. ఓన్లీ జిఎస్టీ సింగిల్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఇస్ దేర్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, నీడ్ ఫర్ జిఎస్టీ ఇన్ ఇండియా. అసలు జిఎస్టీ యొక్క ఆవశ్యకత ఏంటి? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని చెప్పాను కదా, ఎలిమినేషన్ ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. క్యాస్కేడింగ్ అంటే పన్ను మీద పన్ను అన్నట్టు, ఒకదాని మీద ఒకటి. అది పోయింది కదా. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉదాహరణ. గతంలో ₹2 ట్యాక్స్ కట్టి ఉంటే, ₹5 ట్యాక్స్ కట్టి ఉంటే, ఇప్పుడు నేను మళ్ళీ ₹10 ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది అనుకోండి, ఈ ₹5 అక్కడ చూపించుకోవచ్చు. ఆల్రెడీ ₹5 కట్టాను సార్, ఇంకో ₹5 కడితే చాలు. అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తీయటం అన్నమాట, ఎలిమినేషన్ ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఓకే, దెన్ సింప్లిఫికేషన్ ఆఫ్ ద ట్యాక్స్ స్ట్రక్చర్. ముందు మీకు లిస్ట్ లో యూ కెన్ సీ సెవెరల్ ట్యాక్సెస్ వర్ దేర్ ప్రియర్ టు జిఎస్టీ. అవన్నీ పోయి ఓన్లీ సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్, ఓన్లీ జిఎస్టీ. అందులో కూడా వెరైటీస్ ఏం చెప్పాను జిఎస్టీలో? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. వాట్ ఈస్ ఐజిఎస్టీ? ఇంటిగ్రేషన్ కాదు, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సిజిఎస్టీ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, దెన్ సిమిలర్ యూనిఫామ్ టాక్సేషన్ అక్రాస్ స్టేట్స్. యూనిఫామ్ అంటే ఏంటి? ఒకే విధమైన. ఇప్పుడు స్కూల్ స్థాయి వరకు యూనిఫామ్స్ ఉంటాయి, జూనియర్ కాలేజ్ వరకు యూనిఫామ్స్ ఉంటాయి, డిగ్రీ కాలేజ్లో తక్కువ వాటికి మాత్రమే యూనిఫామ్స్ ఉన్నాయి. ఓకేనా, యూనిఫామ్ అంటే ఒకే విధమైన టాక్సేషన్ సిస్టమ్ త్రూఅవుట్ ద కంట్రీ, సేమ్ స్ట్రక్చర్. ఓకే, బూస్ట్ టు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎ బిజినెస్. బూస్ట్ అంటే ఏంటి? బూస్ట్ అంటే తాగే బూస్ట్ కాదు, అంటే ఎంకరేజ్ చేయటం మనకి ఇక్కడ. ఓకేనా, సో అన్ని స్టేట్స్ కి మనకి ఏంటి అంటే ఫర్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వ్యాపారం సులభతరం చేసుకోవడానికి జిఎస్టీ అనేది ఉపయోగపడుతుంది. అన్ని ట్యాక్స్లు కలిసి సింప్లిఫైడ్ ఒకటే ట్యాక్స్ అయిపోయింది కదా ఇప్పుడు. సో సెవెరల్ డిఫరెంట్ ట్యాక్సెస్ వర్ ఎలిమినేటెడ్, ఓన్లీ సింగిల్ ట్యాక్స్ ఇస్ దేర్. ఓకే, దెన్ ప్రమోటింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ రెడ్యూసింగ్ ట్యాక్స్ ఎవేజన్. ట్రాన్స్పరెంట్ గా ఉన్నది సిస్టమ్. ట్రాన్స్పరెన్సీ అంటే మీకు అర్థం కూడా చెప్పాం, వెరీ గుడ్. పారదర్శకత, ఏం జరుగుతున్నదో కనబడుతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఎట్లనైతే ఫస్ట్ ఇయర్ లో ఎంత కాలేజీ ఫీజు కట్టినా, ఎగ్జామినేషన్ ఫీజు కట్టినా, మీరు మీకు ఇచ్చిన రసీదు పోగొట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ ఆఫీస్కి పోతే మీరు కట్టిన దానికి ప్రూఫ్ చూపించమంటే మీ దగ్గర రసీదు లేదు, మరోసారి కట్టమంటే మీరు చచ్చినట్టు కట్టాలి. కానీ సెకండ్ ఇయర్ లో మాత్రం మీకు ఆన్లైన్ చేసినట్టు ఉంది కదా, సెల్లో ఉంటుంది కదా, మీరు ఎవరు తప్పించుకోలేదు. సెల్లో ఏది రికార్డ్ అయినా, ఆన్లైన్ లో మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా యూ కెనాట్ ఎరేజ్. అర్థమైందండి? సో ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. సో దాని వలన ఏమైతుందంటే ఎవేజన్ అంటే ఎగవేత అనేది ఉండదండి. పన్ను ఎగవేయడానికి ఆస్కారం ఉండదు. నువ్వు ఎంత కొన్నావు, ఎంత. అందుకని నేను ఏమన్నాను, పెద్ద షాపులలో పోయినారా మీరు అని అడిగాను. వై మీన్స్ దేర్ ఎవ్రీథింగ్ ఈజ్ యు ఆర్ గోయింగ్ టు బి గివెన్ రిసీట్, బిల్. దాంట్లో మొత్తం ఉంటాయి, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ట్యాక్స్ ఎవేజన్, పన్ను ఎగవేత అనేది ఉండదండి. ఓకే, సిమిలర్లీ ఎంకరేజింగ్ ద ఫార్మల్ ఎకానమీ. ఇంతకు ముందున్నట్టు ఇన్ఫార్మల్ అంటే రికార్డు చేయండి, అనియత అంటాం. ఫార్మల్ అంటే నియత, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. అటువంటి ఎకానమీని మనం సృష్టించుకోబోతున్నాం. ఓకే, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెచ్చారు కదండి. ఇంతకుముందు మేడ్ ఇన్ ఇండియా ఉండే, ఇంకా మేక్ ఇన్ ఇండియా, ఇండియాలోనే వచ్చి తయారు చేయండి. ఎందుకంటే వీఆర్ సింప్లిఫైడ్ ప్రొసీజర్స్. నువ్వు ఇక్కడ సింపుల్ గా చేస్తున్నాం, అంత సహకారం అందిస్తున్నాం. యు కమ్ అండ్ ఎస్టాబ్లిష్ యువర్ ఆర్గనైజేషన్స్ ఇన్ అవర్ కంట్రీ. సో మేక్ ఇన్ ఇండియాకు ఎంకరేజ్ చేస్తున్నాం అనేది జరుగుతుంది. ఓకే, ఎన్హాన్సింగ్ గవర్నమెంట్ రెవెన్యూ. మీకు చెప్పానండి, ఎంతో లక్షల కోట్లు వస్తున్నాయి జిఎస్టీ కింద. ఎందుకంటే ఇంతకు ముందు పన్నులు ఎగ్గొట్టే వాళ్ళు జనాలు, దీన్ని చేయబట్టి అంత రికార్డెడ్ గా వస్తుంది ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్. సరే, ఇప్పటికి కూడా ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు, రకరకాల మార్గాలు ఉన్నాయి. బట్ మెజారిటీ కేమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ. ఓకే, దెన్ రెడ్యూసింగ్ లాజిస్టిక్ కాస్ట్స్. లాజిస్టిక్ కాస్ట్ అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ట్రావెలింగ్, లాజిస్టిక్స్ అని మీకు పెద్ద పెద్ద లారీస్ లో పోయేటప్పుడు కనబడుతుంటాయి చూడండి, లాజిస్టిక్స్ అని. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణించడానికి వీలుగా. సో దోస్ కాస్ట్స్ ఆర్ ఆల్సో రెడ్యూస్డ్ బికాస్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, దెన్ అడ్రసింగ్ సెక్టోరియల్ ఇన్ఎఫిషియన్సీస్. అంటే ఇన్ఎఫిషియన్సీ అంటే ఏంటండి? ఎఫిషియెంట్ అంటే ఏంటి? ఎఫిషియెంట్ అంటే సామర్థ్యంగా మంచిగా పనిచేయాలి. ఇన్ఎఫిషియెంట్ అంటే అసమర్థత. సో అవి తొలగిస్తుంది. ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక అన్ని బిత్తిరి చేయడానికి అవకాశం లేదు. సో బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటైజ్డ్. ఓకే, సో ఇన్ఎఫిషియన్సీస్ తొలగించడానికి కోసం మనకు జిఎస్టీ అనేది అవసరం. సో దిస్ వీ విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్. ఓకే.
యూట్యూబ్ లో పెడుతున్నారా సార్